ఇండియాలో హాలీవుడ్ సినిమాలు ఎవరు చూస్తారు? చూసినా మన సినిమాల్ని డిస్టర్బ్ చేసే రేంజ్ వాటికి ఎక్కడుంటుంది అనుకుంటారు. కానీ ఈ మధ్య సీన్ మారిపోతోంది. ఇంగ్లీష్ మూవీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తున్నాయి. ఏ మాత్రం లైట్ తీసుకున్నా మన సినిమాలకే ఎత్తు పెడుతున్నాయి. తాజాగా ఓ 3 హాలీవుడ్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అబ్సెషన్ గత 2-3 వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాగా వినిపిస్తున్న పేరిది. మైఖేల్ జాన్స్టన్, ఇండియన్ నవరేట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఫేమస్ యూట్యూబర్ కర్రీ బార్కర్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అబ్సెషన్ హాలీవుడ్లో మాత్రమే కాదు, ఇండియన్ బాక్సాఫీస్ నే కొల్లగొడుతోంది. ఇప్పటికే 80 కోట్ల రూపాయలు వసూలు చేసి 100 కోట్ల వైపు అడుగులు వేస్తోంది. అబ్సెషన్ చూసి సోషల్ మీడియాలో స్పెషల్ రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దాంతో మరింత ఆదరణ పెరుగుతోంది. అలాగే ఇండియాలో ట్రెండ్ అవుతున్న మరొక సినిమా ది ఒడిస్సీ. క్రిస్టోఫర్ నోలెన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 17న విడుదలకు సిద్ధం కానుంది. ముంబైలో జరగబోయే ప్రీమియర్కు నోలెన్ రానున్నారు. గ్రీకు కవి రాసిన హ్యూమర్ అనే కావ్యం ఆధారంగా ఒడిస్సీని తీశారు నోలెన్. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో తీసిన ది ఒడిస్సీ టికెట్ ధరలు మెట్రో సిటీస్లో 3,000 వరకు ఉన్నాయి. అయినా కూడా ఎగబడి కొంటున్నారు ఆడియన్స్. అలాగే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమాపై కూడా ఇండియాలో భారీ అంచనాలే ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా జూలై 31న విడుదలవుతుంటే మన దగ్గర ఒకరోజు ముందే వచ్చేస్తున్నాడు స్పైడర్ మ్యాన్. ఈ 3 సినిమాలు ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి.